पति ब्रह्मचारी। చెప్పు. సూరజ్, కంట్లో ఏదో పడింది, మంట పడుతుంది. సూరజ్ ఒకసారి చూడు. నా ప్రశ్నకి సమాధానం చెప్పు. నిజం ఎప్పుడు చేదుగానే ఉంటుంది సూరజ్. ఈ రోజు నేను చెప్పిన దానికి నాతో వాదించావు, కానీ చివరి వరకు నువ్వు కాదనలేదు. ఒకవేళ ఈషా అమ్మాయి నిన్ను నా దగ్గర నుంచి లాక్కుంటే, లేదు లేదు లేదు, అలా జరగకూడదు. ఏమైనా సరే ఆ అమ్మాయి ఇక్కడి నుంచి వెళ్ళాలి. తను పక్కనే ఉంటే నువ్వు సైట్ కొట్టకుండా ఉంటావా? నా కళ్ళు చూసి నువ్వు నిజం చెప్పు. నన్ను చూడు సూరజ్, ఇప్పుడు నువ్వు నిజం చెప్పాలి. తను నీ పక్కన ఉన్నప్పుడు నీకు ఎటువంటి ఫీలింగ్స్ రావా ఏంటి? ఇంక నువ్వు తనకి క్లోజ్ గా వెళ్ళేటప్పుడు నీకు ఎటువంటి ఫీలింగ్స్ రావు కదా? ఇంత కాస్ట్లీ అయిన మెడిసినా? అది కూడా 2 రోజుల కాలేనా? పర్వాలేదు, ఉండనివ్వమ్మా. వ్యాధి లేని జీవితమే ఆరోగ్యమైన జీవితం. నువ్వు దేనికి దిగులు పడకు. నాన్న, మీ బీపీ టాబ్లెట్స్ అయిపోయినట్టున్నాయి. పెద్దమ్మ టాబ్లెట్స్ తో కలిపి ఇది కూడా తీసుకోండి. లేదమ్మా, అదేంటంటే ఈ ప్రైవేట్ హాస్పిటల్ వాళ్ళు దోచుకుంటారు. 10 రూపాయల టాబ్లెట్ ని 100 రూపాయలు అంటారు. ఇప్పుడు వదినకి టాబ్లెట్సే ముఖ్యం, అవి తీసుకో. మన ఇంటి దగ్గరున్న వజ్రనగర్ లో గవర్నమెంట్ మెడికల్ షాప్ ఒకటి ఉంది. అక్కడ నేను బీపీ టాబ్లెట్స్ తీసుకుంటాను. కానా నాన్న, అది చాలా దూరంగా ఉంది కదా. ఇప్పుడు ఎండ కూడా ఎక్కువగా ఉంది. మీరు ఈ బీపీ టాబ్లెట్స్ ని ఇక్కడ తీసుకోండి ప్లీజ్. అలాగే అమ్మా. హలో హలో కావ్య. చెప్పండి డాక్టర్. కావ్య, కొన్ని రోజుల ముందే ఏదైనా జాబ్ దొరుకుతుందా అని అడిగావు కదా? అవునవునవును. ఒక రిక్వైర్మెంట్ ఉంది, నువ్వు వెంటనే జాయిన్ అవ్వగలవా? అవును, ఖచ్చితంగా. యాక్చువల్లీ నాకు ఇప్పుడు జాబ్ కావాలి. కావ్య, ఇదేంటంటే ఒక పేషెంట్ ని టేక్ కేర్ చేయాలి. గులాబ్ సింగ్ ఇంట్లో. గులాబ్ సింగ్ ఇంట్లోనా? అవును కావ్య, డబ్బు చాలా ఇస్తారు. నీకు ఇంట్రెస్ట్ గాని ఉంటే నాతో త్వరగా చెప్పు, సరేనా? నీ ఫోన్ కోసం ఎదురు చూస్తూ ఉంటాను. అలాగే సార్. ముందే ఈషా పేరు వింటేనే వాళ్ళు చాలా కోపడుతున్నారు. ఇలాంటి సమయంలో వాళ్ళ ఇంటికి నేను పనికి వెళ్తే పెద్దమ్మ కనుక తెలిస్తే నా పని అయిపోతుంది. సార్, మీ బిల్లు 1700 రూపాయలు. 1700? అవును సార్. ఒకవేళ నేను ఈ బీపీ మాత్రలు వద్దంటే 1000 లోపు వస్తుంది కదా? అవును అయితే సార్, బీపీ వస్తాయి. టాబ్లెట్స్ వద్దు. ఇదిగోండి. అలాగే సార్, తీసుకోండి. సరే. ఇక మీదట ఏ కాలంలో మీకు డబ్బు కారణం చెప్పి టాబ్లెట్స్ తీసుకోవాల్సిన అవసరం ఉండదు. నేను ఖచ్చితంగా ఈ జాబ్కి వెళ్తాను. ఈ బిండియాకి పిచ్చి పట్టినట్టుంది, ఎప్పుడు ఏదో ఒకటి వాగుతూ ఉంటుంది. తనకి ఫ్రెష్ గాలి వస్తే కాస్త బాగుంటుంది. जुदा रहते हैं दोनों ही साथ साथ, पर लंबी है दूरियां, है दूरियां। तू कहाँ मैं कहाँ, तू कहाँ मैं कहाँ,
అది నేను కిటికీ తెరిచి ఉంచానా, గాలికి చున్నీ ఎగిరిపోయింది. చున్నీని మళ్ళీ కప్పడానికి వచ్చాను, ఇంకేం లేదు. తను నీ పెళ్ళం, నువ్వు చున్నీ కూడా పెట్టచ్చు, చెయ్యి కూడా పెట్టచ్చు. ఇదిగో ఈ వేణీళ్ళ ముంచి తలకి పెట్టు, చలిలో వణుకుతోంది కదా. అరే బింద్యా, బింద్యా ఏంటిది? ఎక్కడికి వెళ్తున్నావు? నువ్వే తలకి పెట్టచ్చు కదా ప్లీజ్. నేనెలా? నన్ను చూస్తేనే అత్తయ్యకి చాలా కోపం వస్తుంది, కానీ ఈరోజు బీపీ చాలా లోగా ఉంది. ఏమైంది? అత్తయ్య సడన్ గా రమ్మని చెప్పారు. కోడల పిల్ల, నీకు నేను గుర్తు రాలేదా? వచ్చి చూడాలని అనిపించలేదా? నాకు యాపిల్ తినిపిస్తున్నారు, అదే ఆవిడ చేత్తో. లేదు లేదు లేదు, ఖచ్చితంగా ఇదేదో కల అయి ఉంటుంది. ఇది చూడు, ఈ ఉంగరాన్ని పెళ్ళైనప్పుడు మా అత్తగారు నాకు ఇచ్చింది. నా మనసుకి నా కోడలి పిల్లకి ఇవ్వాలనిపించింది. చేయి చూపించు. ఇప్పటి నుంచి ఈ ఉంగరం నీది. బాగుంది కదా? నాకు కళ్ళు తిరుగుతున్నట్టున్నాయి. నేను ఏ సేవ చేయలేదు, ఈవిడికి భోజనం లేట్గా తెచ్చాను. ఈవిడ సినిమాలో వచ్చే అత్తయ్యలాగా అన్ని తీసేస్తున్నారు. ఒకవేళ ఈ డాక్టర్ మా అత్తయ్య మోకాళ్ళని తలకి కూడా ఆపరేషన్ చేశారా ఏంటి? భగవంతుడా, నీ దయే దయ. ఇలాంటి కోడలే అందరికీ దొరకాలి. మౌనిక, నేను ఇంట్లో లేను గనక కొత్త సమస్యలు ఏం లేవుగా? నాకు తెలియకుండా నా వెనకాల ఏమైనా విషయాలు జరుగుతున్నాయా? అత్తయ్య, ఎందుకు ఇలా మాట్లాడుతున్నారు? అత్తయ్యకి సేవ చేయడం అనేది కోడలి బాధ్యత. సేవ చేసి డబ్బులు తీసుకోకూడదు, అది మహా పాపం. నేను ఈ పాపాన్ని చేయలేను అత్తయ్య. ఇది ఏ నదిలో మునిగొచ్చిందో తెలియలేదే. ఈ ఊర్లో గంగ కూడా లేదు. నేను ఈ చిన్న ఉంగరానికి ఆశపడి నిజం చెప్పకుండా ఉండలేను. ఈరోజు దీనికంటే నాకు పెద్ద జాక్పాట్ వచ్చింది తెలుసా? దానికి ముందు ఇలాంటిది ఏమీ లేదు. వదిన తీసుకోండి. పెద్దమ్మ కోలుకొని తిరిగి మన ఇంటికి మంచిగా తిరిగి వచ్చే వరకు తనతో మీరు ఏ విషయం చెప్పకూడదు. అరే మరిది గారు, ఇప్పుడు అవసరం ఏమొచ్చింది? అత్తయ్య ముందు ఈషా పేరు చెప్పడం వల్ల నాకేంటి లాభం? కానీ పర్వాలేదు, మీరిస్తున్నారు కాబట్టి తీసుకుంటున్నాను. ఇలా చూడండి అత్తయ్య, ఇది మీరు తింటూ ఉండండి, నేను చేయి కడుక్కుని వస్తాను. ఓహో, ఇప్పుడు అర్థమైంది. ఎప్పుడూ వంకర టింకరగా వెళ్లే ఈ మోనిక ఇవాళేంటో ఏమీ ఎరగని నంగనాచి తుంగబుర్రలా వెళ్తోందే. ఏదో జరిగింది. అందరూ నా దగ్గర నుంచి దాస్తున్నారు. ఏం జరిగిందో కనుక్కోవాలి. బంగారుకొండ, నానమ్మ దగ్గరకు వచ్చి కూర్చోవా? రా రా కూర్చో. రా బుజ్జి, దాదా. ఈ మధ్య నువ్వు మీ నానమ్మ దగ్గర డబ్బులు కూడా తీసుకోవట్లేదు. ఇదిగో తీసుకో. నీ స్కూల్ బయట ఆ గుల్ఫీ వాడు వస్తాడు కదా, కొనుక్కొని తిను. తను డైలీ వస్తాడు, కానీ ఇది పెట్టుకొని ఒక్కరోజే కొంటాను. అవునా? అయితే రోజు నీకు 20 రూపాయలు ఇస్తాను, సరేనా? కానీ నువ్వు నేను అడిగిన దానికి జవాబు చెప్పాలి. అది సరే గాని ఒక విషయం చెప్పు. మీ అమ్మ నడుముకి బంగారం లాంటి ఒక గొలుసుంది కదా, అదెవరిచ్చారు? అసలు అందరూ నా దగ్గర నుంచి ఏం దాచుతున్నారు చెప్పు. లంచంగా మీరు నాకు డబ్బులు ఇస్తే మీరు నన్ను కొనలేరు. ఊరి భగవంతుడా, మీ నానమ్మతోనే నువ్వు పోటీ పడుతున్నావా? నాకు ఆపరేషన్ అయింది మోకాలికి, చేతులకు కాదు. లాగి పెట్టి 2 ఇచ్చానంటే నేల మీద పడి గలిగేలా కొట్టుకుంటావు. మర్యాదగా చెప్పు, కళ్ళజోడు ఒకటే తక్కువ. చెప్పు. పెళ్ళి, సూరజ్ మావయ్యకి పెళ్ళైపోయింది.
పెళ్ళా? సూరజ్కి పెళ్ళైపోయిందా? నువ్వే బ్రహ్మచారివి కదా, ఆడపిల్ల చెయ్యిన అసలు ముట్టుకోవు, కానీ నీకొక పెళ్ళం కావాలి. కానీ నీ పెళ్ళానికి సేవలు చేయడానికి నేను. బిందియా మాటల శబ్దానికి తను లేస్తదేమో. ఒసే బిందియా, ఎందుకు ఎప్పుడు చూసినా తను నా పెళ్ళామని డమ్మారు కొడతా ఉంటావు? నిదానంగా మాట్లాడు, ఎందుకు అరుస్తావు? ఇదిగో చూడు, నేను ముందే చెప్పండి, నేను మీ ఇంటి పని మనిషిని కాదు. అన్నయ్య చెప్పండి, ఏం విషయం? ఏంటి? నేను అర్జెంటుగా హాస్పిటల్కి వెళ్ళాలి, నువ్వు తినతో పాటు ఉండు, సరేనా? సూరజ్, సూరజ్, నేను ఇక్కడేం చేస్తాను? పెద్దమ్మ, అదేంటంటే కోడల్ని తీసుకునిరా. బాటిల్ నీళ్ళగా తాగుతావు? ఈ కుటుంబంలో పెద్ద పెద్ద పండగలు కూడా దేవుడికి నైవేద్యం పెట్టి మొక్కుతారు. ఇంకా ఇక్కడ దీవాళీ టైంలో 15,000కే పూర్తి కుటుంబానికి బట్టలు తీస్తారు. ఇంకా స్వచ్ఛమైన నీళ్లు, అందుకు వాళ్ళు గంగా నీళ్ళనే జల్లుతారు. కానీ నువ్వు వాళ్ళకే టిఫిన్ కోసం పళ్ళు తింటున్నావు, ఇంకా బాటిల్లో నీళ్ళు తాగుతున్నావు, 15,000కి డ్రెస్ వేసుకుంటున్నావు. నువ్వు ఎందుకు వచ్చావు? సూరజ్ని వాడి కుటుంబాన్ని నాశనం చేయడానికా? జరిగింది నేను పెళ్ళనే అనుకోవడం లేదు. నాకు ఇక్కడ ఉండాలనే లేదు. నాకెవరి దగ్గర నుంచి ఏమీ అక్కర్లేదు, ఒక్క అవకాశం తప్ప. ఇక్కడి నుంచి పారిపోయే అవకాశం. నాకు బయటికి వెళ్ళే దారి దొరికితే నేను ఎప్పటికీ తిరిగి రాను. వెళ్ళిపో. పెద్దమ్మ, మీకు అన్ని విషయాలు చెప్పాలనుకున్నాను, కానీ మీరు ఒళ్ళు బాగాలేకుండా నాకు ఉన్నారని. ఈ సోది కబుర్లన్నీ చెప్పకు. అరగంట, నీకు అరగంట సమయం ఇస్తున్నాను. కోడల్ని ఇక్కడికి తీసుకురా, లేకపోతే నేను హాస్పిటల్ వదిలి ఇంటికి వెళ్ళిపోతాను. అమ్మా, మీరు కాసేపు ఏం మాట్లాడుకున్నా సైలెంట్గా ఉండండి. నేను సూరజ్తో మాట్లాడేటప్పుడు ఎవరూ జోక్యం చేసుకోకూడదు. ఇప్పటి వరకు నాకు తెలియకుండా నా ఇంట్లో ఒక వస్తువు కూడా జరగదు. అలాంటిది నాకు తెలియకుండా సూరజ్ పెళ్లి చేసుకున్నాడా? సూరజ్ ఎవరిని పెళ్లి చేసుకున్నాడో నాకు తెలియదనుకున్నాడు కదూ? నేనే చెప్పానని అందరూ అనుకుంటున్నారు. ఒకవేళ అత్తయ్య ఇంటికొస్తే నా తోలు తీస్తారని భయంగా ఉంది. కానీ పెద్దమ్మ, అరగంట మాత్రమే ఉంది. కానీ పెద్దమ్మ, మీరు నిర్ణయం నీ చేతుల్లోనే ఉంది. కోడలు ఇక్కడికి రావాలి, లేదా నేను ఇంటికి వెళ్ళిపోతాను. ఈషా గారిని ఇక్కడికి తీసుకురావడానికన్నా నా దగ్గర వేరే మార్గమే లేదు. సరే పెద్దమ్మ, మీరు అన్నట్టుగానే నేను తనని తీసుకొస్తాను.
ఇప్పుడే ఈ క్షణమే ఈ ఇంటి నుంచి చాలా దూరం వెళ్ళిపోతాను. సూరజ్ ఆగు. చూసావా నువ్వు చేసిన పనికి పర్యవసానాన్ని? అక్కడ అమ్మాయి కష్టపడుతోంది, ఇక్కడ మీ పెద్దమ్మ కష్టపడుతోంది. జీవితంలో ఎప్పుడైనా ఒక్క నిర్ణయం సరిగ్గా తీసుకున్నావా? పెద్దమ్మ నాకు కేవలం అర్ధగంటనే గడువు ఇచ్చారు. ప్లీజ్ దయచేసి నన్ను వెళ్ళనివ్వండి. మీ అడ్వైస్ నేను ఇంకొక రోజు ఉంటాను. విరిగిన బకెట్లో నీళ్లు నిండవు, ఎండిన నెలలో పంట పండదు. బలవంతంగా తన్ని పెళ్లి చేసుకున్నావు సరే, కానీ తన్ని ఇక్కడికి తీసుకురాకు. తన్ని ఇక్కడికి తీసుకురావాలంటే అర్థమయ్యేలా చెప్పి తీసుకురా. సరేరా, నేను నీతో వస్తాను. రా పదా. జరిగింది నేను పెళ్ళనే అనుకోవడం లేదు. పెద్దవాళ్ళు సరిగ్గానే చెప్పారు, మోకాళ్ళలోనే బుర్ర ఉంటుందని. అందుకనే మోకాళ్ళతో కలిపి బుర్ర కూడా మారిపోయింది. ఇకపోయి ఏం జరగబోతుందో. ఒసే మోనికా, నాకంతా వినిపిస్తోంది, కానీ పర్వాలేదులే పో. ఇవాళ నేను నిన్ను క్షమించేస్తున్నాను. వీడికి మాటలు రానప్పటి నుంచే వీడి మాటలన్నీ నాకు అర్థమైపోయేవి. వాడు నాతో చెప్పినా చెప్పకపోయినా నాకు అంతా అర్థమైపోతుంది. భగవంతుడా, ఎంత దయామయుడువయ్యా. ఆఖరికి ఆ పిల్ల నా కొడుకు బ్రహ్మచారి అవతారాన్ని వదిలించి నా కోడలు ఇక్కడికి రాగానే దగ్గరికి తీసుకొని నుదుటిన ముద్దు పెట్టేసుకుంటాను. ఆ తర్వాత దాని చెవి తిప్పి, ఏమే బిందియా గడసరి, నీకు సూరజ్తో పెళ్ళైందని నాకు కూడా చెప్పే పనిలేదా ఏంటి? చెప్పు. నాకు తెలుసులే నువ్వేమనుకోనుంటావో. మా అత్త ఇంటికి వస్తుంది అని అనుకుంటూ నా కోసం ఎదురు చూస్తూ ఉన్నావు కదూ. కానీ పిచ్చిదానా, నేను నీకు అత్తగారవడం నాకు చాలా చాలా సంతోషంగా ఉంది. ఇక నా జబ్బులన్నీ మాయమైపోయాయి. భగవంతుడా, నేను చాలా సంతోషంగా ఉన్నాను. ఇషా, ఇషా, అమ్మా ఇషా. ఈషా గారు, ఈషా గారు. ఇషా, నేను వెళ్ళి బాత్రూంలో చూసి వస్తాను. నేను వెళ్ళి వదిన రూమ్లో చూస్తాను. లేదు, తను బాత్రూంలో లేదు. తను వదిన రూమ్లో లేదు, హాల్లో కూడా లేదు, కిచెన్లో లేదు. తను ఎక్కడికి వెళ్ళి ఉంటుంది? నేను అర్జెంటుగా హాస్పిటల్కి వెళ్తున్నాను. నువ్వు ఇక్కడే ఉండి తను చూసుకో, సరేనా? సూరజ్, సూరజ్. బిందియా, ఆ? బిందియా, బిందియా, ఒసేయ్ బిందియా. అరే ఉండు బాబు, వస్తాను. ఏమైంది? ఎందుకు అందరికి వినిపించేలా అరుస్తున్నావు? ఈషా అక్కడికి వెళ్ళింది. నీ భార్య కదా, నీకే తెలుసు, నాకెలా తెలుస్తుంది? ఇలా చూడు బిందియా, ఈషాతో నువ్వే ఉన్నావు. తను ఎక్కడికి వెళ్ళిందో నీకే తెలుసు. ఒక్క నిమిషం ఉండు. తను ఎక్కడికైనా వెళ్ళడం నువ్వు చూసావా? లేదు అంకుల్, నిజంగా నాకేమీ తెలీదు. అది కాకుండా ఎన్ని రోజులు ఒకరిని మనం బలవంతంగా ఉంచగలం? ఈ రోజు కాకపోయినా రేపైనా తను పారిపోతుంది. ఈ రోజు అవకాశం దొరికింది, వెళ్ళిపోయింది. ఏంటి అమ్మాయి వెళ్ళిపోయిందా? ఒక్కరోజు కూడా కోడలి పిల్ల ఉండలేకపోయిందా? తను ఖచ్చితంగా తిరిగి రాదు సూరజ్. ఇంకా నేను నీకు, నువ్వు నాకే. అమ్మా ఇషాకి ఆరోగ్యం బాలేదు. ఇలాంటి పరిస్థితుల్లో తను ఎక్కడ తప్పిస్తోందో తెలియట్లేదే.
భగవంతుడా, ఆ అమ్మాయి చాలా అమాయకురాలు. తను ఎక్కడున్నా భద్రంగా ఉండాలి. తనకి ఎలాంటి ప్రమాదం రాకూడదు. ఖచ్చితంగా ఈషా తన ఇంటికి తిరిగి వెళ్ళుండదు. వేరే ఎక్కడికి వెళ్ళుంటుంది? బంగారం లెక్కిందా? గుడ్ మార్నింగ్ నాన్న. నాన్న కానీ నేను రోహన్నే నువ్వు పెళ్లి చేసుకోవాలి, సరేనా? నేను ఈ పెళ్లికి రెడీగా లేను. నేను ఏదైతే ప్రేమ అనుకున్నానో అది ఒట్టి ఫీలింగే. జీవితంతో నేను కమిట్మెంట్తో బ్రతకలేను. నువ్వే నా బంగారం కాదు, కీ ఇచ్చే బొమ్మవి. నేను ఎంతగా కీ ఇస్తానో అంతవరకే నువ్వు వాడాలి. నీకెక్కువ డబ్బులు కావాలి కదా, ఆ డబ్బులు నీకు వెంటనే నేను ఇస్తాను. కానీ దానికి బదులుగా నువ్వు నా కూతురు ఈశాని పెళ్లి చేసుకోవాలి. అన్నా, మీరు ఈ అమ్మాయిని ఎక్కడైనా చూసారా? లేదు ఈషా, నువ్వు ఈ ఓటమిని ఒప్పుకోకూడదు. లేచి పోరాడు.